తీసుకుంటా ఉంటే మనకి చెక్ బౌన్స్ ₹500 అని ఇంకా ఎక్కువనే లోన్ అమౌంట్ మించి చేస్తుంటారు కదా. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో ఏమైనా ఇస్తే బెనిఫిట్ ఏంటి, లాస్ ఏంటి, సో మీరు ఎవరైనా ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ పర్సనల్ లోన్ తీసుకుంటా ఉంటే వాళ్ళకి నామినీగా మీరు ఉంటున్నారా? శ్రీరామ్ ఫైనాన్స్ లో ఎవరైనా పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. ఎంతో కొంత కాకుండా కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇందులో నేను చెప్తున్నాను. చెక్ బౌన్స్ చార్జెస్ ఏంటి, చెక్ బౌన్స్ తీసుకుంటాం. బ్యాక్ టు అవర్ వీడియో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏంటి అంటే శ్రీరామ్ ఫైనాన్స్ లో పర్సనల్ లోన్ ఎందుకు తీసుకోవద్దు, నామినీ ఇస్తున్నారా ఎందుకు ఇవ్వద్దు అని ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, సో మీరైతే ఏదైతే మీరు నామినీగా డీటెయిల్స్ సపరేట్గా మీ ఆధార్, పాన్, జిరాక్స్, ఫోటోలతో సహా తీసుకుంటారు కదా. సో వాళ్ళు అప్పుడు తీసుకున్నప్పుడు సో మీరు వీళ్ళకి లోను ఇంత లోన్కి వీళ్ళు పూడ్చి ఉన్నారు ఆల్రెడీ, సో వీళ్ళకి కొద్ది రిస్క్లో ఉన్నారు ఆల్రెడీ. మీకు లోను వేరే ఏదైనా కానీ పర్సనల్ లోన్కి సంబంధించి ఇంకా వేరే ఫైనాన్స్ ఆఫీస్కి సంబంధించి మీరు ఆన్లైన్లో యాప్కి సంబంధించి సో మీకు సిబిల్లో అది ఎఫెక్ట్ అవుతుంది, మీకు పర్సనల్ లోన్ చూపిస్తుంది. దీనికి చాలా రకాలుగా మీకు లాసెస్ అన్నమాట. మీరు ఏదానికి పోయినా కూడా మీ పర్సనల్ లోన్కి ఆల్రెడీ వేరే వాళ్ళ తరపున మీరు ఉన్నారు అని చెప్పి మీ లోన్ దానికి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఆన్లైన్లో అయితే మీకు ఏ దానికి ఉన్నారని కూడా చూపిస్తుంది. లైక్ నేను ఎగ్జాంపుల్ మీకు అది ఎలా చెక్ చేసుకోవాలి, ఉన్నారా లేదా అని కంప్లీట్గా డైనమోలో ఉంటే అది ఎలా చెక్ చేసుకోవాలి అనే వీడియో కూడా నేను క్లియర్గా చేస్తాను. లేక మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే నేను కొన్ని యాప్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ యాప్లో కూడా మీరు ఆధార్, పాన్ కార్డు ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. మీకు ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి, ఓటీపీ వస్తుంది. ఓటీపీలో లాగిన్ అయితే మీకు ఎక్కడెక్కడ ఫైనాన్స్లో లోన్ తీసుకున్నారు, ఏది పే చేయలేదు, ఏది ఓవర్ డి ఈఎంఐ ఉంది, అది ఎప్పుడు ఎంత క్లియర్ చేసుకోవాలి, ఎట్లా క్లియర్ చేసుకోవాలి, క్లియర్ చేసుకుంటే ఎంత లిమిట్ వస్తుంది, ఎంత క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. సో వీటన్నిటికి సంబంధించి నేను కంప్లీట్గా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వాటిలో కంప్లీట్గా డీటెయిల్గా ఇండెక్ట్గా మనకు ఉంటుంది అనమాట, డీటెయిల్స్ ఉంటాయి. మీకు చెక్ బౌన్సెస్ ఛార్జెస్ అనమాట. చెక్ బౌన్సెస్ ఛార్జెస్ అంటే ఏంటి అంటే, చెక్ బౌన్స్ ఛార్జ్ అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆటో డెబిట్ మనం అకౌంట్ అన్ని జిరాక్స్ ఇచ్చిన తర్వాత ఆటో ఈఎంఐ అని మనం పెట్టుకొని ఆటో డెబిట్గా నెల 5 లోపల మీకు అకౌంట్లో డబ్బులు మెయింటైన్ చేస్తే ఈఎంఐ అమౌంట్ మీకు ఛార్జెస్ పడవన్నట్టు ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది. అందులో అకౌంట్లో కట్ చేసుకొని మీకు మిగతా రిమైనింగ్ అమౌంట్ ఉంటే ఉంటుంది. లేకుంటే మీకు అకౌంట్ మినిమం బ్యాలెన్స్ విత్ ప్లస్ ఈఎంఐ అమౌంట్ ఈ రెండు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ₹500 ఛార్జ్ అయ్యారు నెల ఇంకేముండదు. మీరు ఏదైతే ఈఎంఐ ప్లస్ ఇంట్రెస్ట్ ఉంటుందో అది ఒకటి పడుతుంది అని చెప్పి ఈ మ్యాండేట్ చేస్తారు ఏటీఎం కార్డ్ త్రూ ద్వారా. మీరు ఆఫ్లైన్లో తీసుకుంటే, ఆన్లైన్లో తీసుకుంటే కూడా ఆధార్ ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి కూడా అవుతా ఉంది. మీరు ఇంకా ఎవరైనా కానీ శ్రీరామ్ ఫైనాన్స్లో ఈ మ్యాండేట్ చేయించుకున్న వాళ్ళకైతే ₹500 చెక్ బౌన్స్ ఛార్జ్ అవుతుంది. ప్లస్ ఇంకా ఏంటంటే కంపెనీ గురించి నేను ఎందుకు శ్రీరామ్ ఫైనాన్స్లో వద్దు, బెటర్ దాన్ వేరే ఎందుకు తీసుకోమంటున్నా అంటే, సో కంపేర్ టు వేరేటివి క్యాష్ క్రెడిట్ ఇస్తున్నారు అనమాట. మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. వీళ్ళు ఏంటంటే ప్రోకరేజ్ చేస్తారు. మీకు 3-4 డేటా తీసుకొని, ఇప్పుడు వాళ్ళ డేటా తీసుకొని మీరు ఏదైతే పర్సనల్ లోన్ పే చేసి ఉంటారో ఎన్ఓసి ఇవ్వరు తొందరగా. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొన్ని గ్లిచ్లు ఉన్నాయి, అసలు మీకు లోన్కే సంబంధం ఉండదు. ఇప్పుడు ఎవరైతే నామినీ ఇచ్చింటారు కదా వాళ్ళందరి డేటాలో మీకు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొన్ని వీడియోస్ నేను రీసెంట్గా యూట్యూబ్లో వైరల్ అయినాయి, ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. నా పేరు గోపికృష్ణ అండి, అంటా రోడ్ నుంచి, వరంగల్ అంటా రోడ్ అండి మాది. మేము ఎలాంటి లోన్ డాక్యుమెంట్లు ఇవ్వకుండానే శ్రీరామ్ నుంచి మాకు మార్నింగ్ నుంచి మెసేజ్లు వచ్చినాయండి. ఇది ఈఎంఐ థర్డ్ ఈఎంఐ అని చెప్పి వెరిఫై చేస్తే థర్డ్ ఈఎంఐ వచ్చిందండి. మేము ఈ డాక్యుమెంట్స్ ఎలాంటివి ఇవ్వకుండానే మేము పేటీఎంలో కూడా ఓపెన్ చేసి చూసామండి లోన్ పరంగా. అలా కూడా యాక్చువల్గా ఆల్రెడీ మా పేరు మీద రిజిస్టర్ అయి ఉందండి. మొబైల్ మంత్స్ బ్యాక్ ఎవరో తెలియదు వాళ్ళకి లోన్ జనరేట్ అవ్వడము, ఏదేదో జరగడము. శ్రీరామ్ ఫైనాన్స్ లో చాలా లోసుకులు ఉన్నాయి, చాలా లోపాలు ఉన్నాయి. చాలా నాట్ ఓన్లీ శ్రీరామ్ ఫైనాన్స్, అన్ని ఫైనాన్స్ గురించి నేను వీడియో చేస్తాను కంప్లీట్ గా. ముఖ్యంగా ఎందుకంటే శ్రీరామ్ ఫైనాన్స్ నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను, బజాజ్ కూడా నా పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఏదైతే కట్టలేదో ఏదైతే కట్టానో కంప్లీట్ గా చెక్ బౌన్స్ ఛార్జెస్ ఎలా ఉన్నాయి, ఏ టైం నుంచి ఎప్పుడు కాల్ చేస్తారు కంప్లీట్ గా ఇంకా రాబోయే వీడియోలో సెక్షన్స్ తో పాటు నాకే పర్సనల్ గా నేను ఈఎంఐ కడుతున్నా కూడా నాకు నోటీస్ లెటర్ రావడము, డిమాండ్ నోటీస్ రావడము, సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. చెక్ బౌన్స్ ఛార్జెస్ మనకు ఆటో ఈఎంఐ డెబిట్ వచ్చేసి ఇది అన్నమాట, ఇలా ఉంటది. పర్సనల్ గ్లిచ్ వచ్చేసి మీకు ఎక్స్ట్రా ఛార్జ్లు వేసేస్తారు. మీకు ఈ మ్యాండేట్ చేసుకున్న వారా లాస్ ఏంటంటే గ్లిచ్ అని చెప్పేసి కంపెనీ నుంచి ఏం కాదని చెప్పేసి ఏజెంట్ త్రూ ద్వారా మాట్లాడి వాళ్ళకి కాల్ చేసినా మీకు మాక్సిమం అదే చెప్తారు. మేనేజర్ ఇంకా వాళ్ళు రెస్పాన్స్ కూడా రారు. ఇంకా నేను వాళ్ళ గురించి చెప్పదలుచుకోలేను, మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసేటారు. మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేశారు ఆ ఏజెంట్ నుంచి కానీ మేనేజర్ నుంచి కానీ, మీరు ఆఫ్లైన్లో ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా మీరు ప్రవర్తించినారో ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూడా ఇస్తాను. మీకు
తెలియదండి. మేము ఒకసారి చూడాలి కదా, నేను చూడకుండా మేము ఎట్లా మాట్లాడతాం చెప్ప. ఒక మేనేజర్ దగ్గర కాదండి ఒకవేళ మీరు ఎవరైనా కానీ చాలా మంది చూసి ఉంటారు శ్రీరామ్ ఫైనాన్స్ లోన్ తీసుకుంటే, సో వాళ్ళ కింద కమెంట్ చేయండి వాళ్ళు ఎట్లా మాట్లాడి ఏంటి అంటే కంప్లీట్ గా వాళ్ళే ఓనర్షిప్ తీసుకొని చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ ఎంప్లాయ్ అనే విషయం కూడా మర్చిపోయి ఉంటారు. ఆ విషయంలో వాళ్ళే మనకు డబ్బులు ఇచ్చినట్లు ఆ టైప్ లో బిహేవ్ చేస్తారనమాట. సో నేను వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేను. సో నెక్స్ట్ వచ్చేసి మీరు లోన్ కు సంబంధించి క్లియరెన్స్ అన్నమాట, ఎన్ఓసి. మీరు ఏదైతే ఎన్ఓసి ఉంటుందో ఈ ఎన్ఓసిని కంప్లీట్ గా మీరు వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఇవ్వకుంటే ఎంత ఈఎంఐ కట్టారు, ఎంత ఇంట్రెస్ట్ మీరు ఎక్స్ట్రా ఓవర్ డ్యూ ఈఎంఐ అది కూడా కట్టించుకుంటారు కదా. లాస్ట్ లో ఒకవేళ మీరు కొంతమంది చాలా మంది కట్టిండారు, సో మీకు బ్యాంక్ లింక్ ఇచ్చుకున్నప్పుడు బ్యాంకులో కట్ అయింటాయి కదా. సో ప్రతి ఒక్క దానికి మనం ఎంత ఈఎంఐ పడింది, ఎంత డబ్బులు మేము ఈఎంఐ ఇంట్రెస్ట్ తో పడింది, ఎంత డబ్బులు లోన్ శాంక్షన్ అయింది, ఎంత డబ్బులు నేను కట్టాను, ఎన్ని మంత్స్ పెట్టుకున్నది అనేది క్లియర్ గా ఇది చెక్ చేసి ఇవ్వకుంటే కూడా గొడవ పడో లేకుంటే మామూలుగా అయితే మంచిగా అడగండి. కొంతమంది ఉంటారు జెన్యున్ గా తీసిస్తారు. కొన్ని ఆఫీసులు తీసిచ్చినారు అనుకోండి, అది మీకు రేపు పొద్దున ఎప్పటికైనా ఉపయోగం అనమాట. పొద్దున మీకు ఇట్లా ఎవరైనా కానీ లోన్ తీసుకున్నారు, మీరు పలానా దాంట్లో లోన్ క్లోజ్ చేయలేదు, లేకుంటే మీరు ఈ శ్రీరామ్ ఫైనాన్స్ వద్దు కంప్లీట్ గా మీరు వేరే దగ్గర పోయినారు అనుకో, ప్రూఫ్ చూపించి నేను ఆల్రెడీ లోన్ తీసుకున్నాను, మీకు అక్కడ మీకు పాన్ కార్డ్ లో కానీ వేరే విధంగా ఏమన్నా ఉన్నా కూడా కనీసం మీకు ప్రూఫ్ ఉంటే లిమిట్ ఇంక్రీజ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 లోన్ శాంక్షన్ అయ్యింది, ఇవాళ 2 lakhs అవసరం ఉంటది. సో ఆ లిమిట్ ఏదైతే 2 lakhs కావాలంటే కన్నా ప్రీవియస్ గా మీరు ఎన్ఓసి క్లియర్ చేసినారా లేదా అని క్లియర్ చేయకుంటే ఆన్లైన్ మనకు అక్కడే చూపిస్తుంది అనమాట. ఆన్లైన్ లో శ్రీరామ్ ఫైనాన్స్ లో ఉన్నాడు, ఈయనకు ఇంకా లోన్ ఉన్నట్లే చూపిస్తుంది. ఇది కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. ఎన్ఓసి క్లియరెన్స్ చాలా మంది వదిలేస్తారు. వెహికల్ తీసుకున్నా కూడా వెహికల్ క్లియరెన్స్ తీసుకోరు. మనకు పర్సనల్ లోన్ తీసుకున్న పర్సనల్ లోన్ క్లియరెన్స్ తీసుకోరు. గోల్డ్ లోన్ తీసుకున్న గోల్డ్ లోన్ క్లియర్ చేసుకోరు. బిజినెస్ లోన్ తీసుకున్న బిజినెస్ కి సంబంధించింది మొత్తం ఏది క్లియరెన్స్ డాక్యుమెంట్ చాలా వరకు ఇది పెద్ద వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రం అయితే కాదు. చిన్న వాళ్ళకి సంబంధించి మిడిల్ క్లాస్ నుంచి చిన్న వ్యాపారస్తులు, చిన్న బైకులు ఇట్లా చిన్నవి అందరూ కూడా ఈఎంఐస్ పెట్టుకుంటారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నాట్ ఓన్లీ శ్రీరామ్ ఫైనాన్స్ ఇంక్లూడింగ్ బజాజ్ ఫైనాన్స్ కానీ ఇతర మీరు టీవీఎస్ ఫైనాన్స్ కానీ ఏది తీసుకున్న ఐడిఎఫ్సి కానీ బ్యాంక్ నుంచి కానీ ఎన్ఓసి కంపల్సరీగా తీసుకొని క్లియరెన్స్ డాక్యుమెంట్స్ తీసుకొని మీ లోన్ క్లోజ్ చేసుకున్న తర్వాత మీరు వేరే లోన్కి అప్రూవ్ అయితే మీకు ఎక్కువ లోన్ లిమిట్ వచ్చే ఛార్జెస్ ఉంటాయి. ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గుతుంది. ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీరామ్ సంబంధించి ఫైనాన్స్ సంబంధించి మన ఛానల్లో మొబైల్ కి సంబంధించి ప్రతి ఒక్క వీడియోస్ రివ్యూ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పటిలాగానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు.